వెలుగు నుండి అధిక వెలుగు పొందుకోవాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నింపుదలలోనికి వెళ్ళాలి. అలాగా వెలుగు నుండి అధిక వెలుగును పొందుకున్నప్పుడు, మహిమ నుండి అధిక మహిమను పొందుకున్నప్పుడు, ఆత్మ నుండి ఆత్మ నింపుదలను మనం పొందుకున్నప్పుడు మనం ఎలాగైతామంటే, చూడండి 18వ వచనం, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాము. ఏ పోలిక? దేవుని పోలికగా మార్చబడుతున్నాము. మనం ఇంకా పూర్తిగా మారలేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు బలహీనంగా ఉన్నారు. మహిమ నుండి అధిక మహిమ, దేవుని ఆత్మచేతనే ఒక మనిషి ఆయన పోలికగా మార్చబడతారు. హల్లెలూయా. గుర్తించుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రభు యొక్క ఆత్మచేతనే ఆయన పోలికగా మార్చబడతారు. ఆయనలాగా జీవించగలుగుతారు. ఆయనలాగా మాట్లాడగలుగుతారు. ఆయనలాగా ప్రవర్తించగలుగుతారు. చాలామంది సొంతంగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజులు దేవుని కొరకు బాగా బ్రతుకుతారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత టపీమని పడిపోతారు. మళ్ళీ కొద్ది రోజులు బాగా, 1 నెల 2 నెలలు బాగా ఉంటారు. మళ్ళీ తర్వాత టపీమని పడిపోతారు. ఎందుకు? వాళ్ళు సొంత జ్ఞానం చేత సొంత కంట్రోల్ ఈ కంట్రోల్ చేసుకుంటూ బతుకుతారు. కాబట్టి వాళ్ళు ఏదో 1 నెలలో పోతారు. ఎక్కువగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు తెలుసా? డిసెంబర్ 31 తీసుకుంటారు. నేను ఈరోజు నుంచి నేను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నేను బలంగా ఉండాలి, నేను ప్రభులాగా జీవించాలి, నేను ఇంకా ఏమి తప్పు చేయను, ఇంకేం పాపం చేయనని ఆ రోజు తీసుకుంటారు. వీడు మంచిది తీసుకోవడం మంచిదే, మంచి ఆలోచనే. కానీ నీ సొంతంగా నీవు జీవించలేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభులాగా జీవించాలని కూడా మంచిదే, ప్రభులాగా నడుచుకోవాలనడం మంచిదే, ప్రభులాగా బ్రతకాలని కూడా మంచిదే. ప్రభు కొరకు నేను చాలా ఆత్మను సంపాదించాలి, ప్రభు పని చేయాలా, ప్రభు స్వార్థ చేయాలని అనుకుంటా, మంచిదే, చాలా మంచిదే. కానీ ప్రభువుకు ఆత్మ చేతనే నేను చేయగలనని నువ్వు నమ్మాలి.